టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కామారెడ్డి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇచ్చినందున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదివరకు ఒకసారి పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మన స్థానిక సంస్థల సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఓటేసి మెజారిటీతో గెలిపించడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం చేపట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని వేసినటువంటి నామినేషన్ని జయప్రదం చేసే విధంగా స్థానిక సంస్థల సభ్యులైనటువంటి వారందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో దాదాపు 90% మంది కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా మా శాసనసభ్యులు గౌరవనీయులు ఉన్నారు, మంత్రివర్యులు, అదేవిధంగా మన ఆర్టీసీ చైర్మన్ గారు, విప్ గారు, ప్రభుత్వ విప్ గారు, స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మహామహులందరూ కూడా మరి మా జిల్లా నుండి ఉండడం, మొత్తం 9 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున స్థానిక సంస్థల సభ్యులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉండడం అన్నది చాలా సంతోషకరం. మరి వేసినటువంటి సభ్యులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉండడం అన్నది చాలా సంతోషకరం. మరి వేసినటువంటి నామినేషన్ను జయప్రదం చేసే విధంగా స్థానిక సంస్థల సభ్యులందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే అవకాశం ఇచ్చిన పార్టీకి, పార్టీ అధ్యక్షులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.